ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అసలు విశ్వాసం బయటపడేదే ప్రార్థనలకు జవాబు వచ్చిన కాలంలో కాదు, ప్రార్థనకు జవాబు రాని కాలంలో విశ్వాసం బయటపడిద్ది. అడిగినవన్నీ పొందుకోవటం విశ్వాసమే కావచ్చు, కానీ ప్రతికూలమైన కఠినమైన శ్రమలలోనే అసలు విశ్వాసం బహిర్గతం అవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? అడిగినవన్నీ పొందేశాడు సార్, ఎంత గొప్ప విశ్వాసం గలవాడో. అబ్బా, ప్రతి ప్రార్థన అండి విశ్వాసంతో ప్రార్థన చేశాడండి, అన్ని విశ్వాసంతో పొందేశాడండి. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసమో. అయి ఉండొచ్చు, గొప్ప విశ్వాసం అయి ఉండొచ్చు, గొప్ప కార్యాలు పొందాడు కనుక. కానీ అంతకంటే గొప్ప విశ్వాసం ఏంటో తెలుసా? అడిగినవి దక్కకపోయినా, ఉన్నవన్నీ పోయినా, ఆఖరికి ప్రాణమానములే దేవుని కొరకు బలిపీఠం మీద పెట్టాల్సి వచ్చిన చలించని విశ్వాస్యతను కనపరుస్తాడు చూడు, అది విశ్వాసం. ఏం తమ్ముడు, అవునా కాదా? అగ్ని పరీక్షలో మొత్తం కాలి బూడిదైపోయినా సరే, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, అది విశ్వాసం. ఏం చేశాడనరా దేవుడు దేవుడు అంటున్నావు? ఏదన్నా ఇస్తే అన్ని అనుకున్నాయని జరిగితే దేవుడు అంటే బాగుంటుందిరా. వేసిన పొలం అంతా పోయింది, సిగ్గుందంటరా నీకు, ఇంకా దేవుడు అంటున్నావు? ఏం ముఖం పెట్టుకుని అంటున్నాడు రా దేవుడు? ఏడున్నాడు రా వాడు దేవుడు? ఒక్కటి పనికి వచ్చిందంటారా, ఒక్కటి మేలు జరిగిందంటారా, ఒక కార్యం జరిగిందంటారా? దేవుడు అంట దేవుడు. అన్నీ నష్టాలే కదరా, అన్నీ కష్టాలే కదరా, అన్నీ బాధలే కదరా. అన్నీ మార్చుకొని నీతి నియమాలతో బతికావు కదరా. ఏం మిగిలిందిరా నీకు? ఏం ఒరిగిందిరా? ఏం మిగిల్చాడ్రా దేవుడు? అరే, అన్నీ పోయినా, నా ప్రాణమే పోయినా ఆయన ఉన్నాడు రా.